ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనదారులకు తీపి కబురు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు మొదట అవగాహన కల్పించాలని, ఆ తర్వాత కూడా తప్పు చేస్తేనే చలాన్లు వేయాలని ఆదేశించారు. ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించిన సమయంలో సీఎం సూచనలు చేశారు. భారీగా చలాన్లు వేయాలన్న అధికారుల ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించకుండా వాహనాలు నడిపేవారికి ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని, ఆ తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతేనే చలాన్లు విధించాలన్నారు. చలాన్లు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఈ విషయంలో కేరళ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదట అవగాహన కల్పించి వారి ఫోన్లకు మెసేజ్ పంపాలని సీఎం సూచించారు. ఇలా చేయడం వల్ల తర్వాత కూడా తప్పు చేస్తే జరిమానా పడిందన్న భావన వారిలో కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంపై అధికారులు మరింత ఫోకస్ పెట్టాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్ని ప్రమాదాలను పూర్తిగా అధ్యయనం చేసి నివారించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళిక అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన సంఘటనను లోతుగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణకు ఒక ప్రామాణిక కార్యాచరణ అమలు విధానం ఎస్ఓపీను వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఎస్ఓపీలో ప్రమాదాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా ఉండాలి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. వీటిని ఉపయోగించి ప్రమాదాలను ఎలా నియంత్రించవచ్చో అధికారులు అధ్యయనం చేయాలి. అలాగే జనసందోహాన్ని అదుపులో ఉంచడానికి క్రౌడ్ మేనేజ్మెంట్ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. జనసందోహంలో తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. కొన్ని చోట్ల రోడ్లు సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన నిర్దేశించారు. నాణ్యమైన రోడ్లు ప్రజల భద్రతకు చాలా అవసరం. ఇక నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ జాబ్ మేళాల గురించి నిరుద్యోగులకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. తద్వారా ఎక్కువ మంది యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ సేవల విషయంలో గతంతో పోలిస్తే పనితీరు కొంత మెరుగుపడిందని తెలిపారు. అయితే కొన్ని చోట్ల అధికారుల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అసంతృప్తిని తొలగించేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాబోయే 2.5 నెలల్లో రిజిస్ట్రేషన్ సేవల విషయంలో తాను ఆశించిన మార్పులు కనిపించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి పారిశుద్ధ్యం, రేషన్ పంపిణీ, దీపం 2 వంటి పథకాల పనితీరును కూడా పరిశీలించారు. ఈ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయో, వాటి అమలు ఏమైనా ఇబ్బందులున్నాయో ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.